అన్నం తిన్నాక పండ్లు తినాలి. పండ్లు తినాలి, మరి పండ్లు అలవాటు చేయాలి కదా. రోజుకు 100 గ్రాములు తినాలి అన్ని ఫ్రూట్స్ కలిపి. మరి 100 గ్రాములు తింటున్నామా? నెలకు 3 కేజీలు తినాలి. 12 మూడు 36 కేజీలు తినాలి సంవత్సరానికి. 12 మూడు 36 కేజీలు తింటున్నామా? ఓకే. మరి మన వాళ్ళు ఏం అనుకోవద్దు రైతు సోదరులు. మనం ఆలోచించాల్సింది ఏంది? ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాలి. మరి మనం కూరగాయలు దీనికి తగ్గట్టు మళ్ళీ సుగంధ మసాలా అంటాం. ఆ మసాలా రోజుకు ఒక 21 గ్రాములు తినాలి. 21 గ్రాములు ఇంటూ 30 రోజులు 640 గ్రాములు తినాలి. 640 గ్రాములు నెలకు, అట్లా ప్రతి 12 నెలలు మసాలా తినాలి. మసాలా అంటే సుగంధ ద్రవ్యాలు. ఈ మన అల్లము, ఎల్లిపాయలు, అవి అల్లము ఎల్లిపాయలు, మన జీలకర్ర, అవి పండియట్లే మనం. ఏదైనా గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వస్తుంది జీలకర్ర కానీ, సోంపు కానీ, ధనియాలు కానీ. ధనియాలు కొంత పండిస్తున్నాం మనం. తర్వాత ఇది మన ఆవాలు కొంత పండియట్లేదు, అది మన ఏమంటాం వామ పండిస్తున్నాం. సో పండ్ల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పండ్లు చెప్పినా కదా మేడం. అంటే ఇప్పుడు ఎన్ని మన దగ్గర సాగు చేస్తున్నా అంటే ఈ పండ్లు మిగిలిపోతున్నటువంటి పండ్లు, ఇప్పుడు పండ్లు మిగిలిపోయింది, మామిడి మిగిలిపోతుంది, జామ మిగిలిపోతుంది మేడం. తదిమ పండ్లలో మనం డెఫిసిటే ఉన్నాం. ఓకే. అన్ని పండ్లు తినాలి, అన్ని సీజన్లు అన్ని పండ్లు తినాల్సిందే. దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అవి పండించుకోవాలి, తినాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది యాపిల్, తింటున్నాం. ఆ యాపిల్ మన దగ్గర కూడా పండుతుంది. మన అరటి కూడా సరిగా సేద్యం చేయట్లేదు మన రాష్ట్రంలో. అరటి కూడా సేద్యం చేయాలి, చేసి మనం తినాలి. దాన్నే పార్దున కాపీ అంటాం. ఏం విత్తనం ఉండదు దాంట్లో, మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది.